కంప్లీట్ చేసినవన్నీ కూడా యాడ్ చేస్తారా? కలర్ యాడ్ చేస్తారా? క్యాష్ జనరల్ అవ్వలేదా? పెట్టి క్యాష్ 19 19 పెట్టి క్యాష్ జనరల్ ఇదో చెప్తాను 19 అది కలర్ చేంజ్ చేయండి. నెక్స్ట్ జిఎస్టీ అయిపోయింది కదా, ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్. ఎందుకంటే ఇంకేమున్నాయి? రెజ్యూమ్ ప్రిపరేషన్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ వ్యాలిడేషన్, కంప్లీట్ కాన్ఫిగరేషన్, సబ్స్టిట్యూషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అయిపోయింది కదా 42. ఎందుకండి యాక్చువల్ డిఫరెల్ అవ్వలేదు. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ కంప్లీటెడ్. O2C కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా. ఈ వీడియో బేస్డ్ లెర్నింగ్ అని ఉన్నాయన్నీ కూడా మీరు చేయాలండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ ఒక 3 టాపిక్స్ అనుకుంటా మీకు ఇచ్చింది నేను. ఇవి మీకు నేను క్లాసెస్ చెప్తాను. వీడియో బేస్డ్ లెర్నింగ్ నేను O2C థియరిటికల్గా నేను చెప్తాను. బట్ మీరు ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి మీరు. ఒకవేళ మీకు అవసరం అయితే నాట్ రిక్వైర్డ్. O2C నేను చెప్తాను మీకు. ఆర్డర్ టు క్యాష్ అంటే ఏంటి నేను చెప్తాను. బట్ మీరు ఏం చేయాలి? కాన్ఫిగరేషన్స్ కూడా కావాలంటే చేయాలి. మీ ఇష్టం. వీడియోస్ ఇస్తాను నేను. 60 కూడా కంప్లీట్ చేయండి. నేను అది సపరేట్గా వీడియో బేస్డ్ లెర్నింగ్ కదా, అది అయిపోయినట్లే. మీకు వీడియోస్ ఇచ్చేస్తాను నేను. 60 అకౌంట్ కరెన్సీ కూడా అయిపోయింది కదా. అకౌంట్ కరెన్సీ కంప్లీటెడ్ కదా. అకౌంట్ కరెన్సీ కంప్లీటెడ్ కాదా? అకౌంట్ కరెన్సీ అంటే గుర్తుందా మీకు? అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి చెప్పానా లేదా? చెప్పాను మీకు, గుర్తు చెక్ చేసుకోండి. అకౌంట్ కరెన్సీ, మీ కంపెనీ కోడ్ కరెన్సీ, మీ కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ కరెన్సీ రెండు ఒకటి ఉంటే, బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే మనం ఫారిన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ జిఎల్ క్రియేట్ చేసే టైంలో ప్రాపర్ గా మనం ఏదన్నా ఒక కరెన్సీని క్రియేట్ చేసామనుకోండి, అది ఓన్లీ ఆ పర్టికులర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కే ఉపయోగపడుతుంది. అవునా కదా? గుర్తుందా లేదా టాపిక్? అది గుర్తులేదా? సరే అయితే ఇంకా నెక్స్ట్ చూడండి. హౌ టు మూవ్ జిఎల్ మాస్టర్ డేటా వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది నేను చెప్పినట్టున్నా కదా ఇది ఫస్ట్ లోనే. ఓకే, ఏసీ ఒక టేబుల్. ఓకే, ఉంచండి అలా ఉంచండి. అది ఈ మంత్ ఎండింగ్ వరకు ఉండేయండి క్లాసెస్. మనకు సిలబస్ ఉంది పెండింగ్, కంప్లీట్ అవ్వలేదు. మనం స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 2 months అయిందా? సాయి మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం క్లాసెస్? 2 months 10 days అవుతుంది. 2/10 సార్, ఫిబ్రవరి 10 కి స్టార్ట్ చేసి 2 months 10 days అవుతుంది సార్. 2 months 10 days అవుతుందా? 2 months 10 days అంటే ఇంకా మనం పర్లేదు, బాగానే చెప్పుకున్నాం, కొంచెం ఫాస్ట్ గానే వచ్చాం మనము. బట్ ఇంకొక 10 days పడుతుంది. అంటే సాటర్డే సండే కూడా చెప్పుకుంటున్నాం కదా దానివల్ల. ఓకే, ఇంకో 10 days మ్యాక్సిమం మంత్ ఎండింగ్ కానీ సిలబస్ అవ్వదండి, చాలా ఉంది పెండింగ్. మీరు మండే నుండి 8 to 9 అటెండ్ అవ్వాలి. తెలుసు 7:30 కాదు, మన టైం 8 to 9. ఓకే, 8 to 9 కి జాయిన్ అవ్వాలండి మండే నుండి, గుర్తుపెట్టుకోండి. సాటర్డే సండే మీరు ప్రాక్టీస్ చేయండి. సో 8 to 9 మండే అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సాయి ఓకే కదా? ఓకే సార్. రైట్. ఈరోజు మనం పెట్టి క్యాష్ డిస్కస్ చేస్తున్నాము. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్ ఏంటనేది మీకు తెలుసు ఎలా ఉంటుంది అనేది. అలాగే ఎవరైనా S4 HANA సర్వర్ తీసుకుంటారంటే S4 HANA క్లాసెస్ కూడా చెప్తాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి చెప్తాను మీకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు కాల్ చేయండి. నేనైతే వీడియోస్ ఇచ్చేస్తాను మీకు. ఏదో టైమింగ్ ఏమి ఉండదు, ఏదో ఒక టైమింగ్లో మీకు కాల్ చేస్తాను. మీరు అవైలబుల్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంది సార్ నేర్చుకుంటాను S4 HANA కూడా చెప్పండి అంటే చెప్తాను మీకు.
ఓకేనా? టైమింగ్ కూడా ఏదో ఒక టైంలో పెట్టుకుందాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుండి చెప్తాను మీకు. సర్వర్ తీసుకున్నారనుకో, మీరు సర్వర్ తీసుకుంటే అది 3 మంత్స్కి ఉంటుందండి యాక్సెస్. 2000 రూపీస్ అవుతుంది 3 మంత్స్ యాక్సెస్. మీరు సర్వర్ తీసుకుంటే క్లాసెస్ చెప్తాను. S4 HANA కూడా చెప్తాను. కవర్ చేద్దాం, అట్లీస్ట్ కొన్ని కవర్ చేద్దాం. ఓకేనా? సార్ స్క్రీన్ సేమ్ ఉంటుందా సార్? స్క్రీన్ సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. యాజ్ టీజ్ గా ఉంటుందండి. 90% యాజ్ టీజ్ గా ఉంటుంది. సార్ మరి దానికి సపరేట్ ఛార్జ్ చేస్తారా లేకపోతే ఇందులోనే కవర్ చేస్తారా? S4 HANA ఫ్రీనే చెప్పేసి, ఛార్జెస్ ఏమి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే మనం ఈ 10,000లో ఈసీసీ చెప్పడమే ఎక్కువ. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే అంత కమర్షియల్ ఏం కాదు కదా, మనకేం మెయింటెనెన్స్ ఇన్స్టిట్యూషన్ కమర్షియల్ ఏం కాదు కాబట్టి, ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఫ్రీగానే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాడు S4 HANA సర్వర్ తీసుకుంటే S4 HANA క్లాసెస్ కూడా చెప్తాను అని చెప్తున్నాను మీకు. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు సర్వర్ తీసుకోవాలి, మ్యాండేటరీ. సర్వర్ లేకుండా మనం ఏం చేయలేం కదా. సర్వర్ తీసుకోవాలి, 2000 అవుతుంది, 3 మంత్స్ ఉంటుంది. S4 HANA ECC 90% యాసిడ్గా ఉంటాయండి, ఏమి చేంజెస్ ఉండవు. ఆ చేంజెస్ ఏంటంటే మీకు అర్థమవుతుంది. కాకపోతే S4 HANA ఏంటంటే అది కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ ప్యాటర్న్ అంతా కూడా మార్చేసాను. ECC లా కాదు, అంటే మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ అవన్నీ కూడా వేరే డిఫరెంట్ వేలో చేయిస్తాను అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. బట్ అన్నీ ఒకటే. అంటే ఓన్లీ సార్, అంటే ఓన్లీ చేంజెస్ ఉన్నాయి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేంజెస్ కాదు, అన్నీ చెప్తాను. ఆల్ టాపిక్స్ స్టార్టింగ్ నుండి కంపెనీ కూడా మనం అంటే ఒకటి డెప్త్ ఎక్స్ప్లెనేషన్ చెప్పను. ఈసీసీలో చెప్పాను కదా, అంటే కాన్ఫిగరేషన్స్ వరకు చెప్తాను S4 HANAలో. ఓకే సార్. ఈసీసీలో ఏం చేశాను, నోట్స్ కూడా చెప్పాను. S4 HANA ఈసీసీ నోట్స్ ఒకటే కదా, కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా ఒకటే కదా. అంటే డెప్త్ గా వెళ్లకుండా కాన్ఫిగరేషన్స్ చెప్పుకుంటూ వెళ్తాను. మీకు ఎలా ఈసీసీ ఉన్నారు కాబట్టి అది ఇది ఒకటే, ఏం మారదు. మీరు S4 HANA కూడా 90% నేర్చుకున్నట్లేనండి, ఈసీసీ నేర్చుకున్నారు కాబట్టి. ఈసీసీకి S4 HANAకి డిఫరెన్స్ ఏంటి? S4 HANA కొన్ని చేంజెస్ చేశారు, సింప్లిఫై చేశారు. ఈసీసీయే కష్టం నిజం చెప్పాలంటే. కాకపోతే S4 HANA ఏంటంటే కొంచెం కంట్రోలింగ్ కూడా చేయాలి, అందువల్ల మీకు కొంచెం టఫ్ అనిపిస్తుంది స్టార్టింగ్ లో 1 or 2 క్లాసెస్, ఒక 3 క్లాసెస్, అంతకుమించి ఇంకేం ఉండదు. కానీ ఈసీసీ నేర్చుకున్న వాళ్ళు S4 HANA కూడా 90% నేర్చుకున్నట్లే. క్లియరా? ఓకే సార్, క్లియర్, థ్యాంక్ యూ. మీరు ఈసీసీ నేర్చుకున్నారంటే S4 HANA కూడా 90% నేర్చుకున్నట్లే. డిఫరెన్సెస్ ఏముంది, ఒక 10% ఉంది. ఆ 10% అనేది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే నోట్స్ చెప్పటము ఇవన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్ గా చెప్పేస్తాను, మీకు టైం సేవ్ అవుతుంది, నాకు సెకండ్ టైం వినాల్సిన అవసరం లేదు కదా, వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర. ఈసీసీలో నోట్స్ ఏది చెప్పినారో S4 HANA కూడా అదే నోట్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఈరోజు మనం పెట్టి క్యాష్ డిస్కస్ చేద్దాము. నేను చాట్ బాక్స్ లో ఒకటి ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి, ఓపెన్ చేయండి. అలాగే S4 HANA వీడియోస్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తున్నా, అవి కూడా చూసి నేర్చుకోవచ్చు మీరు. బట్ ఓన్ గా చేద్దాం సార్ మనం అందరం, ఒక 1 month ఏమవుతుంది, ఒక 1 month చెప్పేద్దాం. S4 HANA ప్రాక్టీస్ చేద్దాం అంటే కాంటాక్ట్ చేయండి, సర్వర్ తీసుకోండి, స్క్రీన్ షేర్ చేయాలి. మీరు స్క్రీన్ షేర్ చేయకుండా నేనేం చేయలేదు, అది కూడా చెప్తున్నాను. నేనే స్క్రీన్ షేర్ చేసి నేనే టైప్ చేసుకుంటూ నేనే చెప్పడం అంటే అంత డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము. ఒకవైపు టైపింగ్ చేయాలి, ఒకవైపు మళ్ళీ థింక్ చేయాలి, ఒకవైపు చెప్పాలి, ఇదంతా ఉంటుంది కాబట్టి స్క్రీన్ షేరింగ్ అనేది కూడా మీరే చేయాలి. ఓకే, చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, పెట్టి క్యాష్. పెట్టి క్యాష్, పెట్టి క్యాష్ అంటే ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? మంత్లీ యూజ్ చేసుకునే ఖర్చులు అన్నిటి కలిపి పెట్టి క్యాష్ అంటారు సార్. అది కరెక్ట్ ఆన్సర్. చిల్లర ఖర్చులు అంటారు దీన్ని, చిల్లర ఖర్చులు అంటారు. నేను చాట్ బాక్స్ లో ఒక బ్లూ ప్రింట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, క్లాస్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి బ్లూ ప్రింట్స్, చాలా కంపెనీస్ వాళ్ళే ఉన్నాయి. మీకు హెవీ అయిపోతుంది డేటా, అందువల్ల ఇంక ఇవ్వట్లేదు నేను. చాలా ఉన్నాయి మెటీరియల్ కూడా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మెటీరియల్స్ ఉన్నాయి. ఎందుకు మరీ హెవీ అయిపోవటం, నేను క్లాస్లో చెప్పే నోట్స్ అనేది ప్రాపర్గా నేర్చుకుంటే చాలు. ఓకేనా? చూడండి, ఈరోజు మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము, పెట్టి క్యాష్.
పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు అంటారు. ప్రతి కంపెనీలో కూడా ఒక పెట్టి క్యాషియర్ ఉంటారండి. పెట్టి క్యాషియర్ అంటారు. అంటే చిల్లర ఖర్చులన్నీ ఆయన హ్యాండిల్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు పెట్టి క్యాషియర్కి? ఎగ్జాంపుల్ స్టేషనరీ, వాటర్ బిల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్ బిల్, పవర్ బిల్, ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పెట్టి క్యాష్ కింద కన్సిడర్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా పెట్టి క్యాష్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఒక పని చేయండి, 1 minute. సాయి ఒకసారి మీరు సర్వర్ లాగ్ చేయండి. పెట్టి క్యాష్ అంటే అర్థమైంది కదా? చిల్లర ఖర్చులన్నీ కలిపి పెట్టి క్యాష్ అని ఉంటారు. సో ఈ పెట్టి క్యాష్ బుక్ ఎలా మెయింటైన్ చేస్తారనే చూద్దాం. S/4HANA సర్వర్ ఎలా ఉందో ఈసీసీ సర్వర్ కూడా అలాగే ఉంటుంది. లేదంటే ఈసీసీ సర్వర్ ఎలా ఉందో S/4HANA సర్వర్ కూడా అలాగే ఉంటుంది. ఏమీ డిఫరెన్స్ లేదండి. ఉంది ఒక 10%. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళు S/4HANA కూడా 90% నేర్చుకున్నట్లే. అది కూడా చెప్తున్నాను, మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు ఆయన భూషణ్ గారు ఉన్నారు, జాబ్ కొట్టారు. ఆయన ఇంప్లిమెంట్ అనుకోండి, S/4HANA ఉంటుంది, ఈసీసీ ఉండదు అక్కడ. అంటే మీనింగ్ ఏంటి? S/4HANA కూడా వచ్చినట్లే కదా. ఈసీసీ నేర్చుకున్నారు, S/4HANA నేర్చుకోలేదు కదా. కాకపోతే ఈసీసీ వచ్చు కాబట్టి S/4HANAలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ. ఓకే, కాబట్టి మీరు S/4HANA కూడా 90% నేర్చుకున్నట్లే. బట్ రెండు నేర్చుకుంటే అది వేరు. ఆ టాలెంట్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. బట్ ఈసీసీ వచ్చిన వాళ్ళకి S/4HANA నేర్చుకోవటం ఆఫ్టర్ ఆల్. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 అని వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద కంపెనీ కోడ్ ఇవ్వండి. పైన మనం డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా, అది ఒక ఓపెన్ చేయండి చూద్దాం. డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇస్తే మీదే కనిపిస్తాయి, మీ జిఎల్సే కనిపిస్తాయి. ఎందువల్ల? జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటాయి కాబట్టి. ఆపరేటివ్ మీరు డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వని చెప్తాను. వన్ మినిట్ లైన్ లో ఉండండి. రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి లైన్ లో ఉండండి.
ఓకే, సాయి పెట్టి క్యాష్ ఓపెన్ చేయండి. చూడండి, ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, పెట్టి క్యాష్. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? పెట్టి క్యాష్ అంటే ఆఫీస్లో జరిగేటటువంటి చిల్లర ఖర్చులు ఉంటాయి కొన్ని. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే పెట్టి క్యాష్ కింద మేనేజ్ చేస్తుంటారు. పెట్టి క్యాషియర్ ఒక ఆయన ఉంటారు, ఆయన ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తుంటారు అనమాట. అంటే డే బై డేస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ ఒక 10,000 తీసుకున్నారు పెట్టి క్యాషియర్, ఈవినింగ్కి బ్యాలెన్స్ అమౌంట్ అనేది కంపెనీ వాళ్ళు లెక్క చెప్పాలి. అలాగే వీక్ కొంతమంది అంటే డే బై డే బేసిస్ అనమాట. అలా కాకుండా వీక్ బేసిస్, మండే రోజు ఒక 10,000 తీసుకున్నారు, సాటర్డే ఈవినింగ్ కల్లా చెప్పాలి, లెక్క చెప్పాలి వాళ్ళకి. ఓకేనా? లేదంటే బ్యాలెన్స్ అమౌంట్ ని మళ్ళీ కంపెనీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ పెట్టి క్యాష్ మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఏమేం కనిపిస్తుంది మీకు, ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏమో చూడండి, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ FX00 వెళ్ళండి. ఎండ్ యూజర్ గా వెళ్ళే వాళ్ళు వినండి జాగ్రత్తగా, ఇంపార్టెంట్. ఎండ్ యూజర్స్ కి, కన్సల్టెంట్ కి అంతకన్నా ఇంపార్టెంట్, ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేది కన్సల్టెంట్సే కదా. FX00 కరెంట్ అసెట్స్ లో తీసుకోండి, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. క్రియేట్ చేయండి. ఈసీసీ నేర్చుకుంటే S/4HANA కూడా 90% నేర్చుకున్నట్లేదండి. మీరు అందులో డౌట్ ఏం లేదు, 1% కూడా డౌట్ లేదు. అగ్రీ ఆర్ నాట్? హలో, అగ్రీ ఆర్ నాట్? అగ్రీ కదా సాయిరామ్? సేమ్ అండి, డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఒక 10% 20% ఉన్నాయి మాక్సిమం అంతే. ఈసీసీలో అంటే ఇప్పుడు జిఎల్ క్రియేషన్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి, అంటే లిటిల్ బిట్ చేంజెస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు ఒక 2 times చేశారంటే. అలాగే బీపీ క్రియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను కదా, బీపీ గురించి చెప్పానా మీకు? మీకేనా చెప్పింది? వీడియో ఇచ్చానా మీకు? బిజినెస్ పార్ట్నర్ చెప్పాను కదా, మీకే చెప్పాను. మాట్లాడుతుంటే ఎవరు రెస్పాండ్ అవ్వరు, అదే ప్రాబ్లం. యూజింగ్ బ్యాచ్ కూడా చెప్పాను మీకు, బీపీ వీడియో ఇచ్చాను, చూసారా లేదా? బిజినెస్ పార్ట్నర్ అంటారు S/4HANAలో. S/4HANAలో వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, టీ కోడ్స్ ఏం వర్క్ అవ్వవు. ఒకవేళ మీరు ఆ టీ కోడ్ ఇచ్చినా బీపీకి ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది టీ కోడ్ అనేది. ఓకే, అలా కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చిన్న చిన్నవి మీరు అర్థం చేసుకుంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, ఐఎమ్ సారీ, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్స్ అయ్యి cash from bank account. I'm sorry, wrong. Cash from bank account. Cash from transfer అవసరం లేదు, cash from bank account. Okay, line item display short key 001, create bank interest G001, post automatically only కూడా తీసుకోండి. సేవ్. ఫినిష్ చేయండి. ఓకే, పోస్ట్ ఆటోమేటిక్లీ కూడా చేస్తాం. నెక్స్ట్ క్యాష్ టు బ్యాంక్ అకౌంట్, జిఎల్ అకౌంట్, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ కరెంట్ అసెట్స్ లో తీసుకోండి.
క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? పెట్టి క్యాష్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. Control data, line item display, short key 001, create bank interest, G001, post automatically only. ఇవన్నీ తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ ఇంకేమైనా చూడండి. నెక్స్ట్ ఏమో జిఎల్ ఏముంది? క్యాష్ పర్చేజెస్, క్యాష్ సేల్స్. పాయింట్ యాడ్ చేసుకోండి, నోట్ పెట్టండి. క్యాష్ పర్చేజ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. క్యాష్ పర్చేజ్ అంటే దేని కిందకు వస్తుంది? ఎక్స్పెన్సివ్. క్యాష్ పర్చేజెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. Cash sales is income. Cash purchases is expensive. Cash sales, cash purchases is expensive. Cash sales is income. Cash sales is income. Okay na? So ఈ 2 types of the cash purchases GL account ఒకటి క్రియేట్ చేయాలి, cash sales GL account ఒకటి క్రియేట్ చేయాలి. వెళ్ళండి FS00కి వెళ్ళండి. సెకండ్ వన్, థర్డ్ వన్ GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. సో ఎక్స్పెన్సివ్ గ్రూప్ లోకి వెళ్ళండి. ఎక్స్పెన్సివ్ ఏముంది? ఎక్స్పెన్సివ్ గ్రూప్ లేదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా? సరే తీసుకోండి. క్రియేట్. ఓకే, క్యాష్ పర్చేజెస్ తీసుకోండి. క్యాష్ పర్చేజెస్ అకౌంట్. కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. ఇది యాక్చువల్గా ప్రతి దానికి తీసుకోవాలి లోకల్ అయితే, బట్ ఏం కాదు. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఎవరో మార్చేశారు, తెలుసు కదా, మీ వాళ్ళు మారుస్తుంటారు కదా, ఎవడో ఉన్నాడు కదా ఎవడు. ఎందుకు చేస్తారో అర్థం అవ్వదు. ఇవన్నీ డిస్టర్బ్ చేయటం క్లాస్ని. OBD4. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కరెంట్ దేనికి సంబంధించింది? ఎక్స్పెన్సివ్ కదా, ఎక్స్పెన్సివ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. ఈ సెషన్ ఇలాగే ఉంచండి. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. ఫస్ట్ నుంచి చేయాలి, నేను తీసుకోండి. వెళ్ళండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి మళ్ళీ.
First one slash n. Cash purchases. Control data. Only balances in local currency, line item display, create bank interest, G001 and save. So ఇది ఒకటి చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, క్యాష్ సేల్స్ ఇన్కమ్, పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ కదా, క్యాష్ సేల్స్ ఇన్కమ్ అదర్ ఇన్కమ్ లో తీసుకోండి. చూడండి ఆయన కాపీ చేస్తున్నారు. కాపీ తెలుసు కదా మీకు, క్యాష్ సేల్స్ అకౌంట్. క్యాష్ సేల్స్ అకౌంట్. కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్, మళ్ళీ మార్చేస్తారు ఎవరు. ఎవరైనా ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు మీకు ఏమొస్తుంది అట్లా చేస్తుంటే, ఇవన్నీ చేంజెస్ చేస్తుంటే క్లాస్ చదువుతున్నప్పుడు? సైకో మైండ్ సెట్ ఎవరికన్నా? కొంతమంది సైకోస్ ఉంటారు, డిస్టర్బ్ చేస్తుంటారు. వెళ్ళండి. వెళ్ళండి. ఫస్ట్ సేవ్ చేసి డైరెక్ట్గా, తర్వాత మార్చుద్దాం. ఇప్పుడు మార్చండి, ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి మార్చండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్. ఇప్పుడు చేంజ్ చేయండి. క్యాష్ సేల్స్, కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G001 అండ్ సేవ్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇంకొక జిఎల్ అకౌంట్ 5th వన్ ఏంటి చూడండి. పెట్టి క్యాష్ అంట. పెట్టి క్యాష్ కూడా ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో పెట్టి క్యాష్ అనేది కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం. నంబర్ ఇచ్చేసి సేవ్ చేయండి, తర్వాత చేద్దాం. చూడండి, నెంబర్ని ఒక వేరే జిఎల్ని కాపీ చేసుకున్నాం. దీన్ని యాక్చువల్గా విత్ టెంప్లెట్స్ అంటారు, తెలుసా? విత్ టెంప్లెట్స్ అంటారు. అలా తీసుకుని దాన్ని మార్చేస్తున్నాం. ఎందువల్ల అంటే వేరే వాళ్ళు మార్చేస్తున్నారు ఎవరో బ్యాక్ ఎండ్లో, అందువల్ల. టైప్ డిస్క్రిప్షన్ పెట్టి క్యాష్. పెట్టి క్యాష్, పెట్టి క్యాష్. కంట్రోల్ డేటా, line item display, short key 001, create bank interest, G001 and save.
సో పెట్టి క్యాష్ హ్యాండిల్ చేయడానికి కావాల్సిన బేసిక్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏమో చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది కదా, ఇంకేం అవసరం అన్నీ చేసేస్తాం. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్, సేమ్ టీ కోడ్ ఇవ్వాలి, నంబర్ రేంజ్ ఇవ్వాలి వీటికి. మనం మామూలుగా ఎక్కడ ఇచ్చామో FBN1లో ఇస్తాం, పెట్టి క్యాష్కి సపరేట్ టీ కోడ్ ఉంది, FBCJC1. బిఎన్ అని చూసారా కాన్ఫిగరేషన్, FBCJC1 అదే FBCJC1. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి, 01 తీసుకోండి, 1 to 1000, ఎంటర్ సేవ్. పెట్టి క్యాష్కి అవసరమైన నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. కంటిన్యూ. తర్వాత ఏముంది, సెటప్ క్యాష్ జనరల్ FBCJC0. వీటిలో ఏదైనా ఒకటి తీసుకుందాము, 000 సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని చెప్తాను. సెకండ్ వన్ ఇవి కాపీ చేద్దాం. మనం క్రియేట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాపీ చేయండి, కాపీ యాజ్. వెయిట్ ఇక్కడ ఏముంది, యూరో ఉందా? కరెక్ట్, ఓకే, మార్చేద్దాంలేండి. 0005 తీసేసి మన కంపెనీ కూడా ఇవ్వండి. 0005 రిమూవ్ చేసేసి మన కంపెనీ కూడా ఇస్తున్నాం. ఓకేనా? తర్వాత ఇక్కడ 0005 రిమూవ్ చేసి మన కంపెనీ కూడా ఇచ్చాం. ఇది జిఎల్ అకౌంట్ మంది కాదు కదా, అది మంది కాదు, రిమూవ్ చేసేయండి అది. అక్కడ తీసేసి పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. పెట్టి క్యాష్ క్రియేట్ చేసాం కదా మనం, పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇచ్చాం. తర్వాత పెట్టి క్యాష్ జిఎల్ ముందు చూడండి 0002 ఉంది కదా, డ్రాప్ కరెన్సీ కూడా మార్చేయండి, INR ఇచ్చేయండి. మంది అది యూరో కాదు కదా, మంది INR. బిఫోర్ పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. 0002 కాదు, మనం 1 తీసుకోవాలి. మేబీ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ అన్ని చేయండి. పని చేయండి, 0001 ఇవ్వండి, రిమూవ్ చేసేసి మాన్యువల్గా ఇవ్వండి. డ్రాప్ డౌన్ ఎందుకు అవ్వట్లేదు? ఓకే ఫైన్, 0001 ఇవ్వండి. అది క్లోజ్ చేసిన అవసరం లేదులే. 0005 కంపెనీ కూడా ఇచ్చేసాము, 0001 ఇచ్చాము, పెట్టి క్యాష్ జిఎల్ అకౌంట్ ఇచ్చేసాము, కరెన్సీ INR ఇచ్చాము. ఇవన్నీ డాక్యుమెంట్స్ టైప్, అవన్నీ మార్చకూడదు. తర్వాత క్యాష్ జనరల్ నేమ్ పెట్టి క్యాష్ ఉంది కదా రైట్ సైడ్, సేవ్ చేయండి. అవి కరెక్ట్గా ఉండాలి, సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం ఇది. ఓకే, సేవ్, కాపీ చేసాం. యాక్చువల్గా ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా సేవ్ అవ్వదు, ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. మనం ఎంటర్ చేసాం, అది సేవ్ అయిపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్, క్రియేట్ చేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ OBCJC2 ఇవ్వండి. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూడండి, ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే అవుట్పుట్ కనిపించదు. ఇక్కడ మనం కొన్ని కాపీ చేసుకుందాం. చూడండి 005 దగ్గర ఏమైనా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ సెలెక్ట్ చేయండి. 6 వరకు సెలెక్ట్ చేయండి.
టోటల్ 6 డిజిట్స్ 6 లైన్స్ సెలెక్ట్ చేయండి. ఇవన్నీ కాపీ చేస్తున్నాను. సెలెక్ట్ చేయండి. ఈ 6 డిజిట్స్ కాపీ చేస్తున్నాను నేను. కాపీ చేసిన తర్వాత కాపీ యాజ్ క్లిక్ చేయండి. ఎంటర్ ఇవ్వకుండా 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇవన్నీ మన కంపెనీ కూడా లింక్ చేస్తున్నాం మనం, ఐ మీన్ అసైన్ చేస్తున్నాము. సో మనం ఏం చేస్తాం, మన కంపెనీ కూడా అనేది మార్చేసాం. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అని ఉంది కదా, చూడండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్, క్యాష్ జనరల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అని చూడండి రైట్ సైడ్. దాని తర్వాత నేమ్ లాంగ్ టెక్స్ట్ లో చూడండి. ఇక్కడ ఏముంది, జిఎల్ అకౌంట్ మంది కాదు, రిమూవ్ చేసేయండి. అది ఆ జిఎల్ అకౌంట్ ఫస్ట్ లో జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేయండి. 113130. అక్కడ ఏం చేయాలి, క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఇవ్వండి. నెక్స్ట్ ఏమిటి, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ జిఎల్. ఇవన్నీ మనే కాదండి, వేరే వాళ్ళకి కదా చేంజ్ చేసేస్తున్నాం. మన జిఎల్ అకౌంట్స్ తీసుకోవాలి, మన కంపెనీ కోడ్ లో క్రియేట్ చేసిన మన జిఎల్ అకౌంట్స్. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, క్యాష్ అది కాదు, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, క్యాష్ టు బ్యాంక్ అకౌంటా అలా ఇచ్చారా మీరు? ఇవ్వండి. క్యాష్ టు బ్యాంక్, కరెక్ట్. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్, అవును, ఇవ్వండి. తర్వాత మిడిల్లో అవసరం లేదు, లాస్ట్ లో ఏముంది, క్యాష్ పర్చేజ్ ఆఫీస్ మెషినరీయా, క్యాష్ పర్చేజెస్ తీసుకోండి. అక్కడ క్యాష్ పర్చేజెస్ ఆఫీసెస్ అన్నాడు కదా, ఇక్కడ మనం ఏం చేసాము, పర్చేజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. క్యాష్ పర్చేజ్ జిఎల్ అకౌంట్, క్యాష్ పర్చేజ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ తీసుకున్నాం. క్యాష్ పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ దాని పక్కన ఓకే, క్యాష్ పర్చేజెస్ జిఎల్ అకౌంట్ తర్వాత ఇక్కడ ఏముంది, క్యాష్ సేల్ దగ్గర క్యాష్ సేల్ తీసుకోండి. ఇవ్వండి క్యాష్ సేల్. తర్వాత చూడండి, ఆ జిఎల్ అకౌంట్ తర్వాత టిఎక్స్ అని ట్యాక్స్ కోడ్స్ ఉన్నాయి, అవి మనవి కాదు కదా, బిఎన్ అవి తీసేయండి. జిఎల్ అకౌంట్ ఇచ్చిన తర్వాత కింద లాస్ట్ 2 జిఎల్స్ ఆ బిఎన్ రిమూవ్ చేయండి. మనం చేయలేదు, అది మంది కాదు కదా, అవి స్టాండర్డ్ అనుకుంటారు. రిమూవ్ చేసేయండి అవి, బిఎన్ అండ్ దాని కింద ఏఎన్ కూడా ఉంది, రిమూవ్ చేసేయండి. ఎంటర్ చేసి సేవ్ చేయండి. 6 ఎంట్రీస్ కాపీడ్ అంట, సేవ్ చేయండి. ఇక్కడ ఏమి లేదండి, పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి మనం ఏ జిఎల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసామో ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఓకేనా, పెట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి అవసరమైన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మన కంపెనీ కోడ్స్ కి అసైన్ చేసుకున్నాము. ఓకేనా, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి.
సెటప్ ప్రింట్అవుట్ పారామీటర్స్ FBCJ-C3 అంట, ఇవ్వండి. ఇక్కడ 0005 0005 ఉంది కదా, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, దానికి కాపీ చేయండి. 0005 రిమూవ్ చేసేసి మన కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది యాక్చువల్గా ప్రింట్అవుట్ రావడానికి ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి నేమ్ అనమాట. ఇవన్నీ ప్రోగ్రామింగ్ నేమ్స్. రైట్ సైడ్ చూసారా, RFCASH ఇవన్నీ కూడా PDF ఫార్మాట్. మీరు పెట్టి క్యాష్ యూజ్ చేసిన తర్వాత ఏదైనా ప్రింట్అవుట్ కావాలి, లేదంటే రిపోర్ట్ కావాలి, ఫైనల్ రిపోర్ట్ చూస్తాం కదా, దానికి సంబంధించింది ఇదంతా. ఓకే, ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. TR జనరేట్ అవ్వాలి. ఓకే, సో మనం పెట్టి క్యాష్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తాం. సో ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ వర్క్ అనేది యాక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ యూజర్ వర్క్, ఎండ్ యూజర్ గా వెళ్ళే వాళ్ళు వినండి. పెట్టి క్యాష్ ఎంట్రీ ఎలా చేస్తాం? FBCJ ఇవ్వండి. ఇక్కడ చూడండి, మీ కంపెనీ కోడ్ అడుగుతుంది. సో మీరు ఏ కంపెనీ కోడ్ అయితే యూజ్ చేస్తారో ఆ కంపెనీ కోడ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? క్రింద క్యాష్ జనరల్ ఏమి ఇచ్చాము? 0001 కదా మనం ఇంతకుముందు తీసుకున్నాము. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ 0001 అంటే ఏంటంటే కనిపిస్తుంది అండి. ఇది మనం తీసుకున్నాం ఇంతకు ముందు, గుర్తుందా లేదా? చూడండి 0001. కంటిన్యూ చేయండి. ఓకే, ఒకవేళ మీరు కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు మనం టాటా మోటార్స్ లో ఉన్నాం, చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు? పైన చూపించండి, క్యాష్ జనరల్ తర్వాత రైట్ సైడ్ ఒక ఆప్షన్ చూడండి. అక్కడ టాటా, మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? కిందకి రండి. రైట్ సైడ్ ఇంకొక దాని పైన రైట్ సైడ్ చూడండి, పైన అది ఇక్కడ చేంజ్ క్యాష్ జనరల్, లేదంటే పైన కూడా చేయొచ్చు, నో ఇష్యూ. ఇక్కడ కూడా చేయొచ్చు, 2 ఆప్షన్స్ మీకు. అక్కడ వర్క్ అవ్వకపోతే ఇక్కడ చేయండి. అంటే కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవాలి. మీరు ఒక టాటా మోటార్స్ లో ఉన్నారు, వేరే కంపెనీ కోడ్ మార్చుకోవాలి. ఏం చేస్తారు? ఇక్కడ చేంజెస్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, పైన మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి టాప్ లో. టుడే, దిస్ వీక్, కరెంట్ పీరియడ్. మీరు పెట్టి క్యాష్ అనేది డే బై డే మెయింటైన్ చేస్తారా? అంటే ఈ రోజు ఒక 1 lakh తీసుకున్నారు, ఈవినింగ్ 1 lakh ఇచ్చేస్తారా? అంటే లెక్కలు చెప్పేసి ఇచ్చేస్తారా? లేదా వీక్లీ బేసిస్ మీద కంపెనీకి లెక్కలు అనేది చెప్తారా? కరెంట్ పీరియడ్ పైన చెప్తారా? ఎలా చెప్తారా అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ టుడే పైన డబుల్ క్లిక్ చేయండి. అంటే పెట్టి క్యాష్ ఏం చేస్తారు? ఈ రోజు మార్నింగ్ విత్డ్రా చేస్తాడు బ్యాంక్ నుంచి అమౌంట్, తర్వాత ఈవినింగ్ కి బ్యాలెన్స్ అమౌంట్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తాడు. ఓకేనా? సో మనం టుడే పైన డబుల్ క్లిక్ చేస్తాం. క్యాష్ రిసిప్ట్ పైన క్యాష్ రిసిప్ట్ చూడండి, పైన దానిపైన తీసుకోండి. సో ఏం చేస్తున్నాడు పెట్టి క్యాషియరు? బ్యాంక్ నుండి అమౌంట్ విత్డ్రా చేస్తున్నాడు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ చూసారు, మనం క్రియేట్ చేసాం GL అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి పెట్టి క్యాష్ కి సంబంధించి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ తీసుకోండి. ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు? కొన్ని ఎగ్జాంపుల్ ఒక 10,000 ఇస్తారా? మీ ఇష్టం. 1 lakh or 10,000 ఏదైనా అమౌంట్ ఇవ్వండి. 20,000 ఇచ్చారా? 20,000 ఇచ్చారు. నెక్స్ట్ GL ఎంటర్ చేయండి ఒకసారి. ఓపెన్ చేయండి. ఆ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ పోస్ట్ సెల్ లాస్ట్ లో చూడండి, POST పోస్ట్ SELL, దానిపై డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో క్రింద గ్రీన్ లో ఉంది డాక్యుమెంట్, గ్రీన్ లో కనిపిస్తుంది.
పైన చూడండి బ్యాలెన్సెస్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. టోటల్ క్యాష్ రిసిప్ట్ ఎంత ఉంది? 2 lakhs ఉంది చూడండి. 20,000 సారీ 20,000 ఇచ్చారు కదా, 20,000 ఉంది. అంటే బ్యాంక్ నుండి పెట్టి క్యాష్ ఎంత తీసుకున్నారు? 20,000 తీసుకున్నారు. నంబర్ కూడా డాక్యుమెంట్ నంబర్ కింద చూడండి, ఆ పారామీటర్స్ లో చూడండి, డేట్ కనిపిస్తుంది, డాక్యుమెంట్ నంబర్ కూడా కనిపిస్తుంది. మనం నంబర్ ఏం ఇచ్చాం కదా, రైట్ సైడ్కి వెళ్ళండి, అది వెన్ నంబర్ కనిపిస్తుంది చూసారా, ఇట్లా నంబర్ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఫస్ట్ డాక్యుమెంట్ అంటున్నాం. ఓకే, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకున్నాం. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేసాం. తర్వాత ఏం చేసాము, ఏమన్నా కస్టమర్ వచ్చారు, కస్టమర్ వచ్చి పేమెంట్ ఇచ్చారు అనుకుందాం. అంటే ఏదన్నా అది ఎలాగైనా అవ్వచ్చు, పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ అనుకుందాం. అది కూడా తీసుకుందాం. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి, నెక్స్ట్ లైన్లో. అంటే ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి చెప్తున్నాను, దాన్ని బేస్గా చేసుకోండి మీరు. ఇలాగే ఉంటుంది సిస్టమ్. ఒక కస్టమర్ తీసుకోండి, కస్టమర్ పెట్టి క్యాష్ అనేది ఎలాగైనా జరుగుతుంటాయి ట్రాన్సాక్షన్స్ అనేది మనకి చూపించాలంతే. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్, ఏమైనా ఆఫీస్లో యూస్ఫుల్ కానివి ఏమైనా సేల్ చేసేసారు ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏమవుతుంది, కస్టమరే కదా అతను మనకి. సరే ఒక 5,000 ఇవ్వండి. 1,000 ఇస్తున్నారా, రైట్. నెక్స్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళండి, కస్టమర్ లైన్లో కస్టమర్కి వెళ్ళండి, రైట్ సైడ్ కస్టమర్ని చూడండి, రైట్ సైడ్ పారామీటర్స్ లో చూడండి, కస్టమర్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి మీరు కస్టమర్ తీసుకోండి. పెట్టి క్యాష్ చాలా ఈజీగా ఉంటాయండి, స్లోగా చెప్తున్నాను, చాలా ఈజీ ఇవన్నీ కూడా. కస్టమర్ ఇచ్చారు, ఓకేనా. ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎందులో 30 ఏమైనా వస్తుంది, ఎర్రర్ వస్తుంది అక్కడ. ఒకటే సెలెక్ట్ చేసుకోండి, 2 లైన్లు ఎందుకు సెలెక్ట్ చేస్తారు మీరు. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. 14 డాక్యుమెంట్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్. కొన్ని వేరే కస్టమర్ తీసుకోండి, వెయిట్ 1 minute, ఒక పని చేద్దాం. సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. వెయిట్, ఇంటర్వెల్ డస్ నాట్ ఎగ్జిస్టెడ్. ఓకే, చూడండి ఒక ఎర్రర్ ఫామ్ అయింది కదా, ఇది మనం రిజల్యూషన్ చేద్దాం. కంటిన్యూ చేయండి. FBN1 న్యూ సెషన్ తీసుకుని నంబర్ రేంజ్ 14 కదా, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అవ్వచ్చు, అది న్యూ సెషన్ తీసుకోండి. FBN1 కంపెనీ కూడా ఇవ్వండి. ఇంటర్వెల్స్ అక్కడ 14 ఎక్కడ ఉంది, 14 2023 ఉంది, 24 లేదు. దానివల్ల మనకి ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. అది నంబర్ రేంజ్ కదా, FBN1 అని చూపిస్తుంది అక్కడ. ఎర్రర్ చదివితే మనకు అర్థమవుతుంది, ఓకేనా. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. Hmm. 14 ఇవ్వండి, 2024కి ఇస్తున్నాను, 23 ఉంది ఇక్కడ. డేట్ ఇవ్వండి, డేట్ కాదు, సారీ, నెంబర్ లైన్ లాస్ట్ లైన్ ఉంది 5,500. 7,000 ఉందా, 7,500 కూడా ఉంది. 7,501 నుండి ఇవ్వండి. 8,000 ఎంటర్ సేవ్. ఎర్రర్ వస్తే భయపడకండి, కొన్ని ఎర్రర్స్ అవ్వవు, 2 days పట్టచ్చు, 3 days కూడా టైం తీసుకోవచ్చు. సెలెక్ట్ లో ఉంది కదా, పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. అయిపోయిందా లేదా, ఎస్ సార్ నో. ఎర్రర్స్ వస్తే చేయగలరా, మీ కాన్ఫిడెన్స్ ఉందా అందరికి? ఎర్రర్స్ వస్తే భయపడకండి, ఎర్రర్స్ వస్తే పండుగ చేసుకోండి హ్యాపీగా. ఎలా వస్తుంది, ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది, మనల్ని ఇక్కడ ఎవరు అడిగేవాడు ఎవరు లేడు. ఇక్కడ జాబ్లోకి వెళ్ళేంత వరకు, జాబ్లోకి వెళ్ళినా కూడా మీకు టీం ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తారు, ఎవరొకరు ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు.
మంచి సర్కిల్ మెయింటైన్ చేయండి కొంతమంది దగ్గర, ఒక 5 to 10 మెంబర్స్ ఎస్ఏపి కన్సల్టెంట్స్ దగ్గర. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు కొన్ని ఒక 1 year 2 years మెయింటైన్ చేశారంటే మనం ఆల్మోస్ట్ మీరు ఎర్రర్స్ చేసేస్తారు. ఎందుకంటే మీ బ్యాచ్లో ఎవరో కాల్ చేశారు నాకు, సార్ ఎర్రర్స్ అన్ని మేము చేయగలుగుతున్నాం సార్, ఆల్మోస్ట్ కొన్ని ఎర్రర్స్ వచ్చిన ఓన్గా మీరు గ్రూప్లో డిస్కస్ చేశారని చెప్తున్నారు. మరి మార్నింగ్ బ్యాచ్ ఈవినింగ్ బ్యాచ్ గుర్తులేదు నాకు. సో ఎర్రర్స్ వస్తే ఓన్గా చేయాలి. కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, టఫ్ అర్థం అవ్వదు, ఎవరికి అర్థం అవ్వదు, తప్పదు. మొత్తం సెర్చ్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి, అనాలిసిస్ చేయాలి ఎక్కడ అనేది. ఓకేనా? సో మన దగ్గర పెట్టి క్యాష్ టోటల్ వాల్యూ ఎంత ఉంది? 21,000 చూడండి, బ్యాలెన్స్ అమౌంట్ పైన చూడండి, ఇక్కడ కనిపిస్తుంది క్లోజింగ్ బ్యాలెన్స్. చూసారా? 21,000 ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే. తర్వాత పెట్టి క్యాష్ పైన క్లిక్ చేయండి. క్యాష్ పేమెంట్స్ చేయాలి మనం. కింద క్యాష్ పేమెంట్స్ దగ్గర ఏం చేద్దాము? క్యాష్ పర్చేజ్ పర్చేజ్ కూడా చేయొచ్చు. ఓ పని చేద్దాం, ట్రాన్స్ఫర్ చేసి తర్వాత పర్చేజెస్ కూడా చేద్దాం. ఓకేనా? క్యాష్ ట్రాన్స్ఫర్ ఏంటి? క్యాష్ ట్రాన్స్ఫర్ చేద్దాం, ఎవరికైనా ఇద్దాం. క్యాష్ పేమెంట్స్ ఎట్లయినా ఉండొచ్చు, ఏదైనా ఉంటాయి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అన్నాడు కదా, ఫ్రమ్ కాదు, వెయిట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అన్నాడు కదా, ఇవ్వండి చెప్తాను ఒకటి. సో అమౌంట్ ఇవ్వండి, ఒక 5,000 ఇవ్వండి. ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోండి, లైన్ సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. వేరేది ఇవ్వండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏజిఎల్ అకౌంట్ ఇచ్చారు మీరు, క్యాష్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ ఇస్తే అయిపోతుంది. బ్యాంక్ ఇవ్వండి, బ్యాంక్ అంట. పోస్ట్ సెల్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా చేసాం, ఎగ్జాంపుల్ పేమెంట్ ఫ్రమ్ క్యాష్ పర్చేజ్, ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి. లేదు, పేమెంట్ టు వెండర్కి ఎవరికైనా పేమెంట్ ఇస్తాం. ఎగ్జాంపుల్ పేమెంట్ టు వెండర్ తీసుకొని చూద్దాం. పేమెంట్ టు మీరు చెప్పింది కూడా తీసుకుంటుంది, కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. ఇక్కడ ఎంత ఇద్దాము? ఇవ్వండి, ఇంకొక 5,000 బ్యాలెన్స్. చూడండి, బ్యాలెన్స్ పైన డైరెక్ట్ చేంజ్ అవుతుంది, చూసారు? పైన 5,000 ఇచ్చేసాం వేరే వాళ్ళకి. ఎంత ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్? 16,000 ఉంది పైన. చూడండి 16,000 కనిపిస్తుంది పైన సాయి. మనం 5,000 ఇచ్చేసాం, ట్రాన్స్ఫర్ చేసాం. ఇంకొక తర్వాత ఏముంది, యాక్చువల్గా వెండర్కి ఒక 5,000 చేస్తున్నాం. చేసేసి పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 11,000 ఉంటుంది. లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లైన్ ఒకటే లైన్ సెలెక్ట్ చేయండి, 2 చేయకూడదు, ఒకటే చేయాలి. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అదే తీసుకోండి. కింద సెకండ్ వన్ క్యాష్ పేమెంట్ టు వెండర్. వెండర్ ఇవ్వండి. వెయిట్ ఎక్కడికి వెళ్తున్నారు? అవసరం లేదు. వెండర్ ఇవ్వండి. రైట్ సైడ్ వెండర్ పారామీటర్స్ దగ్గర రైట్ సైడ్కి వెళ్ళండి. ఇంకా వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్ తీసుకోండి. లైన్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి. పైన కస్టమర్ తీసుకోలేదు. వెయిట్ అంతే, కరెక్ట్గా తీసుకున్నాంలే. చూడు 11,000 పెండింగ్ ఉంది, సరిపోయిందా? సో ఇట్లా ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఫైనల్గా ఏం చేస్తున్నాము?
క్యాష్ పర్చేజెస్ కూడా తీసుకోండి. ఇంకోటి క్యాష్ పర్చేజెస్ అడిగారు, ఎవరు చెప్పారు కదా. క్యాష్ పర్చేజెస్ 1000 రూపీస్ తీసుకున్నాం. ఇట్లా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు అనమాట, ఏం లేదు. సార్ పెట్టి క్యాష్ వెండర్స్కి ఇవ్వచ్చా? పెట్టి క్యాష్ వెండర్ కంటే అలా కాదండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు రా మెటీరియల్ సప్లై చేశాడు. సప్లై చేసినప్పుడు ఏం చేస్తాం, మీద లోడింగ్ చేశారు, లోడ్ వచ్చింది మీకు, లారీ ద్వారా లోడ్స్ ఏమైనా వచ్చాయి అనుకుందాం. పేమెంట్ అనేది ఇస్తారు కదా, అందువల్ల ఏంటంటే అలా చూపిస్తారు వెండర్స్ అని. వెండర్స్ అంటే ఇప్పుడు లారీ వచ్చారంటే ఏంటి, ఉంటుంది కదా సార్ లోడింగ్ ఫ్రైట్ చార్జెస్ అని చెప్పేసి, దానిపైన జిఎస్టీ కూడా కలెక్ట్ పెట్టి క్యాష్ సపరేట్ ఇది పెట్టి క్యాష్ అంటే సపరేట్. ఇంకది ఫ్రైట్ చార్జెస్ ఉంటాయి, అవి కరెక్టే. ఒక పెట్టి క్యాష్ ఫ్రైట్ చార్జెస్ అదే కంటిన్యూస్ అయితే ఓకే, నో ఇష్యూ. బట్ పెట్టి క్యాష్ కూడా మెయింటైన్ చేయాలి కదా. ఇవ్వండి తర్వాత చూద్దాం. ఇవ్వండి కొన్ని వెండర్కి ఇవ్వకూడదు, తీసేయండి, నో ఇష్యూ. యాక్చువల్గా ఏంటంటే మనము క్యాష్ ట్రాన్స్ఫర్ ఒకటి ఇచ్చాం కదా, ఆ వెండర్కి ఇవ్వచ్చండి, ఏం ప్రాబ్లం లేదండి. ఇవ్వచ్చు. వెండర్ కంటే సర్వీస్ ప్రొవైడ్ చేశారు. సెపరేట్ అకౌంట్ ఉంటుంది సార్, అంటే లోడింగ్ అండ్ చార్జెస్ అని. ఓకే, అది ఎలాగైనా అనుకోండి. మీరు మీకు సపరేట్ చార్జెస్ అలా కావాలంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని ప్రకారం యూజ్ చేసుకోండి, నో ఇష్యూ. చూడండి టోటల్ ఏమైంది, పర్చేజెస్ క్యాష్ పర్చేజెస్ 1000 ఇచ్చేసారు. టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 10,000. పైన చూపించండి, 10,000. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఏం చేస్తాం, అమౌంట్ అనేది బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఫైనల్గా. యాక్చువల్లీ ఇది లాస్ట్లో ఇవ్వాలి, క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అనేది మనం ఫస్ట్లో ఇచ్చేసాం. ఓకే, పని చేద్దాం. సో 10,000 అనమాట. ఈ వాల్యూ అనేది ఏమో 0 చేయాలి. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాలెన్స్ టోటల్ వాల్యూ ఇచ్చేస్తున్నాం, 10,000 పోస్ట్ చేసేస్తున్నాం. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్, టోటల్ వాల్యూ ఎంత ఉంది, 10,000. అంటే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఫస్ట్లో చేయకూడదు, ఇక్కడ ఫస్ట్లో చేసేస్తాం, 5,000 ఇచ్చేస్తాం, ఇవ్వకూడదు. మీరు మార్చుకోండి. పోస్ట్ సేవ్ అయిపోయిందా, నాట్ క్లోజింగ్ బ్యాలెన్స్ 0 ఉందా లేదా చూడండి. అదిగో, ఓకేనా. బ్యాలెన్స్ అమౌంట్ని డే ఎండ్కి బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తారు అన్నట్టు చూపిస్తున్నాం అనమాట. ఇది ప్రింట్అవుట్ చూద్దాము. ప్రింట్ క్యాష్ జనరల్ పైన చూడండి, ప్రింట్ క్యాష్ జనరల్. ఇవి ట్రాన్సాక్షన్స్. ఓకేనా, మీరు మార్చుకోండి. మీరు ఇలా కాదు సార్ అలా అంటున్నారు కదా, మీరు కావాలంటే అలా చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఏదో నేను అమౌంట్ ఇది ఫస్ట్లో ఇచ్చేసాను, ట్రాన్స్ఫర్ చేశాను. వెండర్ ఇవ్వకూడదు అనుకుంటే మార్చుకోండి. నేను వే చెప్పాను మీకు, అంతే. క్లియరా? ఓకే సార్, క్లియర్, థ్యాంక్ యూ. ఓకే అండి, అర్థమైంది కదా. పెట్టి క్యాష్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. నేను చాలా స్లోగా చెప్పాను ఈరోజు నేను, బట్ చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం ఉండదు. పెట్టి క్యాష్ ఎలా హ్యాండిల్ చేస్తారండి. ఓకే, మీరు టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే అండి. మండే నుండి జాయిన్ అవ్వాలి. మనము నెక్స్ట్ అసెట్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ చాలా ఇంపార్టెంట్, అవి చెప్పాలి మీకు. అలాగే ఇంకోటి ఏంటంటే మండే నుండి 8 o'clock ఉంటుంది క్లాస్, 8 to 9. ఓకే, క్లియరా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్.